నాగేశ్వర్ సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం. చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఇవాళ కలవబోతూ ఉన్నారు. ఆయనకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుగా సమాచారం సార్. సో టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు కాబోతోందా అంటే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే టీడీపీ బీజేపీ పొత్తు దాదాపు అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు తెలుగుదేశం వర్గాలను అడిగితే అంటే రాజకీయంగా చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ను బీజేపీ పూర్తిగా ఎక్స్ప్లైట్ చేస్తోంది. అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, టీడీపీ జనసేన కలిశాకే కూడా జగన్ను ఎదుర్కోలేము అనే ఆలోచన భావన ఎక్కడ ఉన్నట్లుంది. ఎదుర్కోవడం అనేది ఓట్లు సీట్లలోనే కాదు, అధికారము వ్యవస్థలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల జగన్ వైపు నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా జగన్ ఎదుర్కోవడం సాధ్యం కాదు అని అంచనాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు. అందువల్ల పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయం ఉన్నా కూడా పార్టీ వర్గాలు ఎవరు కూడా బీజేపీతో కలవటానికి సిద్ధంగా లేరు, ఇష్టపడడం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి బీజేపీతో ఉండటానికి ఆయన కోరుతున్నాడు. బహుశా వైసీపీ నుంచి ఆ ఒత్తిడిని కనుక తట్టుకోవాలంటే బీజేపీ మిత్రపక్షంగా ఉంటే సాధ్యమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అయి ఉండాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ తన బలానికి డిస్ప్రపోర్షనేట్గా, బీజేపీకి ఉన్న బలం ఎంత 1% కూడా లేదు, 1% కూడా లేదు అంటే ఒక 2-3 సీట్ల కన్నా ఎక్కువ బీజేపీకి అసెంబ్లీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు పార్లమెంటుకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా బీజేపీకి పార్లమెంటు సీట్లలో పెద్దగా వడ్డించి అసెంబ్లీ సీట్లు కూడా వడ్డించి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న ఆరాటం క్లియర్గా కనబడుతోంది. అందువల్ల చివరి నిమిషం వరకు బీజేపీ సిద్ధపడలేదు, ఇప్పటి వరకు పొత్తుకు ముందుకు రాలేదు. ఈవెన్ జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు మాతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతుంది అని కూడా మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు జగన్తో మాకు ఇద్దరు ఒకటే అని చెప్పారు. సో ఈ రకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నాక కూడా అటు టీడీపీ ఇటు బీజేపీ ఇవాళ ఎందుకు కలుస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు చూపుతున్నటువంటి ఒక ఆరాటాన్ని తెలుగుదేశం పార్టీ వల్నరబిలిటీ దుర్బల స్థితిగా భావించి బీజేపీ దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది. సో అందువల్ల బహుశా బీజేపీకి కూడా మరో ఆప్షన్ లేదని అనుకుంటుందేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక విడిగా ఉంటే బీజేపీ బహుశా టీడీపీతో కలిసి ఉండేది కాదు. దీర్ఘకాలంలో థర్డ్ ఫోర్స్గా తాము ఎమర్జ్ కావాలి, టీడీపీ ఓడిపోయాక ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని బీజేపీ అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్ లెక్కలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి, బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ ఏమో ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడు 2029 వరకు క్రియాశీల నాయకత్వంలో ఉండడు ఆయన వయస్సు రీత్యా. అప్పుడు తాము తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి తన బలాన్ని పెంచుకోవాలి అనేది బీజేపీ లక్ష్యం. అది లాంగ్ టర్మ్ లక్ష్యం. ఆ లాంగ్ టర్మ్ లక్ష్యం నెరవేరాలి అంటే ఇమీడియట్గా ఉనికి ఎంతో కొంత ఉండాలి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి టీడీపీతో కలవటానికి సిద్ధపడ్డాడో ఆ దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించడానికి కనీస ఉనికి కోల్పోయే పరిస్థితి. ఆ కనీస ఉనికి రావాలి అంటే బీజేపీ జనసేనతో టీడీపీ జనసేనతో కలిస్తేనే ఆ కనీస ఉనికి ఉంటుందని. బీజేపీ వ్యూహం ఎప్పుడైనా ఏముంటుందంటే ప్రత్యర్థిగా ఉండైనా కొడతారు, లేదా మిత్రుడిగా ఉండైనా కొడతారు. సో శివసేన మిత్రుడిగా ఉండి కొట్టారు, ఎన్సీపీని ప్రత్యర్థిగా ఉండి కొట్టారు, నితీష్ కుమార్ మిత్రుడిగా ఉండి కొట్టారు, తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రత్యర్థి అయ్యి మళ్ళీ మిత్రుడయ్యాడు. మీరు చరిత్ర అంతా చూడండి, దేశంలో అన్ని పార్టీలతో బీజేపీ సంబంధాలు మిత్రుడిగా ఉన్నా శత్రుగా ఉన్నా అంటే ఎదురుండి ఎదురెదురుగా ఉండి కొట్లాడతారు, లేకుంటే కౌగలించుకొనైనా కొట్లాడతారు. సో ఇది బీజేపీ సహజ స్వభావం. మీరు దేశం మొత్తం మీరు చూడండి, మమతా బెనర్జీతో కలిసిన్నారు, మమతా బెనర్జీని కొట్టారు, ఇప్పుడు మమతా బెనర్జీకి ఎదురెదురు నిలబడి కొట్లాడుతున్నారు. ఇట్లా నేను దేశం మొత్తం మీద మీరు ఎన్ని పార్టీల ఉదాహరణలైనా చెప్పచ్చు. ఏడీఎంకేతో కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏడీఎంకేతో విడిపోయారు, అకాలీదళతో కలిసి ఉన్నారు, అకాలీదళతో విడిపోయారు, జేడీఎస్తో అసెంబ్లీ ఎన్నికలు ఎదురెదురు ఉండి కొట్లాడారు, తర్వాత కౌగలించుకున్నారు, మళ్ళీ జేడీఎస్ని దెబ్బతీస్తారు.
అంటే ప్రత్యర్థిగా ఉన్నా దెబ్బతీస్తాడు, మిత్రులుగా ఉన్నా దెబ్బతీస్తాడు. అది బీజేపీ వ్యూహం అది. సో అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీని కూడా ఇప్పుడు మిత్రపక్షంగా మార్చుకొని రాబోయే కాలంలో టీడీపీని ఇంప్లోజన్ అంటారు, అంటే లోపల నుంచి ఎదుర్కొనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దేశంలో అనేక పార్టీలతో బీజేపీ ఇదే పద్ధతిలో వ్యవహరించింది. అందువల్ల తెలుగుదేశం ఇస్ నో డిఫరెంట్. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకునే పొజిషన్లో లేడు. ఎందుకంటే ఆయన డెస్పరేట్గా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే తమ పార్టీకి తన నాయకత్వానికో పెద్ద సవాల్ రాబోతుంది అని ఆ డెస్పరేషన్ నుంచి ఆయన బీజేపీ వైపు ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్లకు వెళ్ళడం అనేది ఇలా కొత్త కాదు. గతంలో కూడా అసలు నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీఏ నుంచి అసలు బయటికి వచ్చినంత పనిచేసి, వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత పనిచేసి, మంత్రివర్గం నుంచి లేకుండా ఉండి మంత్రులు తీసుకోకుండా నానా సిగ్నల్స్ పంపించారు. తర్వాత ఆ పార్టీతో నేను కలవను జీవితంలో, అది సెక్యులర్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో కలవన్నారు. మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయి ధర్మ పోరాటాలు చేసి, మోడీ సతీమణి గురించి కూడా ప్రస్తావన చేసి, మోడీ కుటుంబం గురించి కూడా మాట్లాడి నానా మాటలు అన్నారు. అమిత్ షా పైన కార్ల పైన రాళ్ళు రువ్వడము, నల్ల జెండాలు మోడీకి ప్రదర్శించడం, అటు ఎక్స్ట్రీమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మోడీ విజనరీ, మోడీ లాంటి నాయకుడు దేశానికి కావాలి అంటున్నారు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ వేరియేషన్ అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో అనేక సార్లు చూసామనేది, ఇదేం కొత్త కాదు. అందువల్ల బీజేపీ టీడీపీకి ఉన్నటువంటి బలహీనతల్ని, టీడీపీలో ఉన్నటువంటి భయాలను తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడేస్తుంది. అందువల్ల బహుశా పొత్తు కుదరడానికే ఈ ఆహ్వానం అయి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా ఎందుకు ఆహ్వానిస్తాడు ఈ సమయంలో? రైట్ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన సార్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోయినా కూడా జనసేనతో వెళదాము అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో తనకున్న పొత్తును కట్ చేసుకోవడానికి చూడాల. దీని వెనుక ఉన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి స్పష్టంగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ మేరకు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన నాటి నుంచి ఆ స్పష్టత క్లియర్గానే ఉంది. సో ఆ రెండు అంశాలు పవన్ కళ్యాణ్ లక్ష్యాలుగా ఉన్నాయి. ఒకటి, వైసీపీని ఓడించాలి. వైసీపీని ఓడించటానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలి. రెండవది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేనకు ఒక బలమైన ప్రాతినిధ్యం ఉండాలి. ఈ రెండు సాధించాలి అంటే టీడీపీతో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల టీడీపీతో పెట్టుకొని బీజేపీని కూడా కలుపుకోవాలన్నది ఆయన వ్యూహం. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు ఉన్నా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు, బీజేపీతో స్నేహం వదలలేదు, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశారు, మోడీ లాంటి ప్రధాని కావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో రామమందిర ప్రారంభానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెళ్ళారు. సో అందువల్ల మొదటి నుంచి కూడా బీజేపీతో బంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఒక రకంగా బీజేపీతో అనుబంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో బంధాన్ని పెంచుకున్నాడు. సో ఈ అనుబంధ బంధాల మధ్య ఉండే ఆ వ్యత్యాసమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. బీజేపీతో అనుబంధాన్ని ఉంచుకుంటూ తెలుగుదేశంతో బంధాన్ని ఎలా పెంచుకుంటాడు, టీడీపీ ఎన్డీఏలో లేదు కదా అనేటువంటి ప్రశ్న పదే పదే వచ్చినా, అది పొలిటికల్గా కొంత స్ట్రేంజ్గా కనిపించినా బహుశా సమయమే దీనికి పరిష్కారం చెప్తుంది. తనంతట తానుగా బీజేపీని వదులుకోదలుచుకోలేదు. అనివార్యమైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలవనప్పుడు చూద్దాం అనే వైఖరే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. అందువల్ల డెఫినెట్గా టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అయితే ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశాలను దగ్గర తెచ్చింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి అందువల్ల ఇన్స్ట్రుమెంటల్ పాత్ర పోషిస్తాడు ఈ అలయన్స్లో. ఈవెన్ బీజేపీ జాతీయ నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ విశ్వసిస్తుంది, అనుమానమే లేదు. మీరు బీజేపీ వర్గాలను అడగండి, మా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నమ్మడు, ఆయన చాలా జాగ్రత్త పడతాడు అని. ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు చర్చలు జరపడానికి బీజేపీ జాతీయ నాయకత్వంలో వెళ్తున్న వారిలో ఒక అతను నరేంద్ర మోడీ వెళ్లే ముందు పిలిచాడట.
పిలిచి నీవు ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నావు, చర్చలు జరుపుతున్నావు తెలుసు కదా, ఆయన చంద్రబాబు నాయుడు, జాగ్రత్తగా ఉండు అని వార్న్ చేసి పంపించాడని బీజేపీలో ఒక అగ్రనాయకుడు నాకు చెప్పాడు. అంత అప్రమత్తంగా ఉంటారు బీజేపీ నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఊగిసలాట జగమెరిగిన విషయం కదా. ఆయన బీజేపీ పట్ల ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారాడు అని అందరికీ తెలుసు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాక ఆ వేవరింగ్ ఎప్పుడు చూపెట్టలేదు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతుంది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో ఇంకో చర్చ కూడా జరుగుతుంది, ఆసక్తికరమైన చర్చ. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయడా, పార్లమెంటుకు చేస్తాడా అని, లేదా రెండింటికి చేస్తాడా, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి. ఎందుకు జరుగుతుంది అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కు వెసులుబాటు ఉంటుంది. ఇదివరకు 2 అసెంబ్లీకి చేశాడు. ఇప్పుడు ఒక ఎంపీ కాకినాడ నుంచి ఎంపీకి, భీమవరం నుంచి లేదా తిరుపతి నుంచి అసెంబ్లీకి చేస్తే ఒక వెసులుబాటు ఏంటంటే రాష్ట్రములు ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలక నేతగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండగలడు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సొంతగా రాకపోతే చాలామంది చెప్తున్నట్లు మరో నితీష్ కుమారో మరో కుమారస్వామో అవ్వడానికి పవన్ కళ్యాణ్కి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకోండి, అప్పుడు పార్లమెంటు సీటు ఉంచుకొని ఈసారి ఎన్నికల్లో నా అంచనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గెలుస్తాడు, పార్లమెంట్ గెలుస్తాడు. సో రెండిట్లో పోటీ చేసినా గెలవగలిగే పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం ఉంది. మరి ఇప్పుడు భీమవరంలో పోటీ చేసినా, గాజువాక్లో చేసినా, తిరుపతిలో చేసినా ఆయన ఈసారి సేఫ్ సీట్ ఎంచుకుంటాడు. అసెంబ్లీ గెలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరమూ చెప్పలేం జ్యోతిష్యాన్ని. పార్లమెంటుకు కూడా స్కోప్ ఉంటుంది. సో 2 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఉండి ఎన్డీఏలో కేంద్ర మంత్రి కాగలడు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చూస్తే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం వైపుగా వాతావరణం కనబడుతుంది. అఫ్కోర్స్ కేవియట్ ఎప్పుడు ఉంటుంది, ఎన్నికల్లో చివరి ఓటు లెక్క పెట్టేదాకా ఏమీ చెప్పలేము. కానీ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చివరి నిమిషం వరకు ఎవరు అనుకోలేదు. కానీ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక ముఖ్య నేతగా, సౌత్ ఇండియాలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా, అన్న చిరంజీవి సహాయ మంత్రి మాత్రమే కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయంలో అవసరమైతే టీడీపీని కూడా లెక్క చేయని రాజకీయం చేస్తుంది. మీరు చూస్తుండండి, ఇవాళ నేను చెప్పేది నిజమవుతుందో మీరే చూస్తారు. భవిష్యత్తు రాజకీయ చిత్రం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బలోపేతం చేసి బలీయమైన పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్నే బలహీనపరిచే వ్యూహాన్ని రచిస్తుంది. జరగబోయేది అదే. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ టీడీపీని చూసే విధానం వేరు, బీజేపీ టీడీపీని చూసే విధానం వేరు. పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ఓడించడానికి అసెంబ్లీలో బలమైన జనసేన ప్రాతినిధ్యం కొరకేమో పవన్ కళ్యాణ్ స్నేహాన్ని చూపుతున్నాడు. బీజేపీ అలా ఉండదు. బీజేపీ వ్యూహం ఏంటంటే తాను పెరగటానికి ఏ రకమైన రాజకీయ అస్త్రాలను ప్రయోగించాలో నిర్మోహమాటంగా ఆ రాజకీయ అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ హిస్టరీ అది. అందువల్ల రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కి ఆ స్కోప్ కూడా ఉంటుంది. బహుశా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఆ అడ్వైస్ కూడా ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి చేయండి, భవిష్యత్ రాజకీయాలను బట్టి చూద్దామని. అందువల్ల ఏ రకంగా చూసినా టీడీపీ బీజేపీ మధ్య జరిగే పొత్తులో పవన్ కళ్యాణ్ కీలకం, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకం. టీడీపీ బీజేపీ కనుక కలిస్తే తెలుగుదేశం ఎంత బలపడుతుందో నేను చెప్పలేను, కానీ జనసేన మాత్రం బలపడుతుంది. పవన్ కళ్యాణ్కు ఎక్కడ లేని బలం పెరుగుతుంది కూటమిలో. కంపారిటివ్లీ ఇప్పుడున్న దానికన్నా జనసేన కీలక పాత్రధార అవుతుంది కూటమిలో. రైట్ సార్. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడాన్ని, ఈ పరిణామాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా న్యూస్ పేపర్స్
ప్రచురించేశారు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ, దాని గురించే పిలిచారు, రండి మాట్లాడుకుందామని చెప్పి. కానీ సాక్షి వెరైటీగా శరణు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పార్టీలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు కూడా సిద్ధమైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఒకవేళ ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ పెట్టే కండిషన్స్ ఏంటి సార్, ఎలా ఉండవచ్చు? భారతీయ జనతా పార్టీ ఏకైక కండిషన్ ఎక్కువ సీట్లు కావాలి. ఎవరికి? అందులో భారతీయ జనతా పార్టీ. అంతే కదా, వేరే పార్టీకి బీజేపీ ఎందుకు అడుగుతుందండి? భారతీయ జనతా పార్టీ తనకు ఎక్కువ సీట్లు అడుగుతుంది, అందులో ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఆరాటాన్ని, తెలుగుదేశం భయాందోళనల్ని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఎత్తుగడేస్తుంది. అందువల్ల మ్యాక్సిమం సీట్లు కావాలి పార్లమెంట్లోనూ, అసెంబ్లీ అడుగుతుంది. తన బలానికన్నా ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం 1%. సో 1% కాదు 10% అడిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు, పక్కకు 0 పెట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి మీరు చెప్తున్నట్లు 6 లోక్సభ సీట్లు అడిగితే అది మామూలు విషయం కాదు కదా. 25 ఉన్నాయి, 20% ఎబో, మోర్ దెన్ 20% ఎబో సీట్లు అడుగుతున్నట్లు. సో అందువల్ల నేను అందుకే 1% ఓటు ఉన్న పార్టీ 10% ఓటు సీట్లు అడుగుతున్నదంటే దాన్ని ఏమనాలి? సో దానికి సహజంగానే ప్రత్యర్థులు శరణే ఎట్లయినా పెడతారు కదా. లేదా 1% బలం ఉన్న పార్టీ 10% సీట్లు ఒకవేళ ఇస్తే, తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా తెలియదు మనకు, అంగీకరిస్తే మాత్రం డెఫినెట్గా అది శరణే అవుతుంది. ఇంకేమవుతుంది చెప్పండి నాకు? 1% బలం ఉన్న పార్టీకి 10% సీట్లు ఇస్తారా ఎవరన్నా? ఏదైనా ఒక పార్టీ 10 కాదు, ఇక్కడ 20% పార్లమెంట్ సీట్లు అయితే 6 అంటే 20%. సో అసలు 1% ఓటింగ్ ఉంటే పార్లమెంట్ సీట్లే ఇవ్వరు, అసెంబ్లీకి ఒక 3, 4, 5 మ్యాక్సిమం ఇస్తే ఆగిపోతుంది అక్కడ. ఇక్కడ కమ్యూనిస్టులకు 1% కానీ ఎబో ఓటింగ్గా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకు తప్ప ఇవ్వనన్నది కదా, ఒక సీటు ఇచ్చింది కదా. ఇప్పుడు పార్లమెంట్కు సిపిఐ అడుగుతోంది, కాంగ్రెస్ ఇస్తుందో చూడాలి కదా. ఒక్క సీటు 1% ఓటు, 1 కన్నా ఎక్కువ పర్సెంటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంతో పోలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల బలం ఎక్కువే కదా, మరి కాంగ్రెస్ ఇవ్వలేదు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ క్లియర్గా బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంది. సో ఎందుకంటే బీజేపీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఎంపీల మద్దతు పైన నమ్మకం పెట్టుకోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సార్లు బీజేపీతో పోయి, కాంగ్రెస్తో పోయి, అటు ఇటు పోయి ఎన్నిసార్లు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో తెలుసు కదా. ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో ఉంటూ అటు ఇటు మారిన సందర్భాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు సడన్గా రాహుల్ గాంధీ శిబిరంలో కనవలేదు చంద్రబాబు నాయుడు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార ఫోటోలు తీసి చూడండి, విజువల్ ప్లే చేయండి, మనకు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల టీడీపీ గెలిచే ఎంపీల పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు, తెలుగుదేశం మద్దతు పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు. అందువల్ల బీజేపీ తన సొంతగా తనకు ఎక్కువ ఎంపీలు రావటానికి, ఈ పొత్తులో తాను ఎక్కువ లాభం పొందడానికి చూస్తుంది. సో అందువల్ల టీడీపీతోనే ఉంటూ తన బలాన్ని పెంచుకొని తన లాభాన్ని చూసుకుంటుంది. అందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. లేకపోతే బీజేపీ ఏం చేసిందని రాష్ట్రానికి బీజేపీతో పెట్టుకోవడానికి టీడీపీ చూస్తుంది, బీజేపీకి ఏం బలం ఉందని చూస్తుంది. అదే సార్, ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం, మీరు చెప్తున్నట్టుగా 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతూ ఉన్నట్టు? దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనమా, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? దేనికి? ఇద్దరికీ ప్రయోజనం లేదు, రాష్ట్రానికి ప్రయోజనం లేదు, తెలుగుదేశానికి ప్రయోజనం లేదు. మరి ఎందుకు సార్? అది చంద్రబాబు నాయుడు బలహీనత, భయం. దాంతో జగన్ ఎదుర్కోవటానికి మోడీ మద్దతు కావాలి. మోడీ కేంద్రంలో ఉన్నాడు, ఏకకాలంలో ఇద్దరిని ఎదుర్కోలేము. మోడీ ప్రత్యక్ష పరోక్ష మద్దతు జగన్కు ఉంటే తనకు కష్టము అనేది చంద్రబాబు నాయుడు అంచనా. కానీ చంద్రబాబు నాయుడుకి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, పెద్దలు సీనియర్ చాలా విస్తృత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, అర్థం కావాలి అంటే బీజేపీ జగన్తో మైత్రి వదులుకోదు. మీరు రాసి పెట్టుకోండి, జగన్తో మైత్రి వదులుకోకుండానే చంద్రబాబు నాయుడుతో పొత్తుంటుంది, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డితో సహకారం ఉంటుంది, భవిష్యత్తులో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రితో మళ్ళీ సహకారం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఉంటుంది దానికి మీరు కారణం అడగచ్చు. ఒక కారణం ఏంటంటే, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు
కాంగ్రెస్ ఏతర బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల్లో ఎవరితోనైనా బీజేపీకి స్నేహం ఉండొచ్చు, అందువల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదు. మీరు ఇప్పుడు ఉదాహరణకు 2G కుంభకోణం ఉంది. 2G కుంభకోణం ఆధారంగా చేసుకున్న మోడీ ప్రచారం చేసి ప్రధానమంత్రి అయ్యాడు. 2Gకి ఏమైంది ఇప్పుడు? మరి 2G కుంభకోణంలో కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు లోపలేస్తలేడు మోడీ? ఎందుకంటే ఆ 2Gలో డిఎంకే నేతలు ఉన్నారు, మనందరూ తెలుసుగా, రాజానే కదా లోపలేసింది. సో డిఎంకే నేతలు ముట్టుకోడు. మీరు గమనించండి, ఏ ఒక్క ఇంతమంది ప్రతిపక్షాల మీద పడుతున్నారు. మీరు డిఎంకే చెందిన ఒక మంత్రిని అరెస్ట్ చేయడం వేరు, కానీ డిఎంకేతో ప్రధాన నాయకులు అందులో ఉన్న 2G కుంభకోణాన్ని ఎందుకు మాట్లాడతలేరు? అందువల్ల చాలా క్లియర్గా ఆడ ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఎవరైనా రేపు తమకు ఉపయోగపడవచ్చు అనే వైఖరితో బీజేపీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, టీడీపీ వైసీపీ ఎవరైనా తమకు ఉపయోగపడవచ్చు. ఎందుకుంటుంది? రెండు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయనకున్న కేసుల రీత్యా బీజేపీకి లాయల్గా ఉండక తప్పనిసరి పరిస్థితి అని బీజేపీ భావిస్తుంది. చంద్రబాబు నాయుడు రేపు గెలిచినాక ఎటుంటాడో తెలియదు, ఆ నమ్మకం కూడా బీజేపీకి లేదు. అందువల్ల బీజేపీ చాలా స్పష్టంగా జగన్ను వదులుకోదు. అయినా మరి టీడీపీ ఎందుకు? ఒకటి, బీజేపీ బలం లేదు, 1% మించి ఓటింగ్ లేదు. 2019 ఎన్నికల ఓటింగ్ పక్క పెడదాం, 2024కు బీజేపీ పెరిగిన సంకేతం ఏమీ లేదు. 2019 మనం గీట్రాక్ కాదు. తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంది, విభజన హామీలు అమలు చేయలేదు. 3, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీ కనుక వారిస్తే, మోడీ వారిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవాడా? సాధ్యమయ్యే పనేనా అది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ధైర్యం చేసేవాడా? సో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మోడీ చెప్తే వినేవాడు కాదా? సో మోడీ చెబితే అమరావతి పైన ఇప్పుడు 3 రాజధానుల ముచ్చట ఉండేదా? సో జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఈ 10 ఏళ్లలో ఏమైనా ఒక ఇంచు కదలాయా? ఒక ఇంచు. ఇప్పుడు మనం హేమంత్ సోరెన్ లోపలేయడం చూస్తున్నాం, అరవింద్ కేజ్రీవాల్ని ఎప్పుడు లోపలేస్తారో తెలియని పరిస్థితి ఉంది, మనీష్ సిసోడియా లోపలేయడం చూసాం. ఇన్ని జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ 10 ఏళ్ళలో కేసు ఒక్క అడుగున్న ఒక్క ఇంచన్న ముందుకు వచ్చిందా? ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. జగన్కు బీజేపీ అప్పుల విషయంలో కానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యవహరించిన రీతిలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తుందా? సో అన్ని రకాలుగా కేంద్రము జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర బీజేపీ సహకరిస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, తెలుగుదేశం నాయకులు అనేక సార్లు చెప్పారు కదా. తెలుగుదేశం నాయకులు టీవీలో చెప్పారు, ఓపెన్గా చెప్పిన అంశమే కదా. మీరు టీవీ బయటలు ప్లే చేయండి, టీడీపీ ప్రతినిధులు ఎన్నిసార్లు ఈ మాట చెప్పారో చూడండి. మరి అయినా ఎందుకు మరి బీజేపీతో కలుస్తోంది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఆన్సర్ అనుమానం, భయమా, ఆందోళన, బలహీనత, దాని పేరు ఏదైనా అనుకోండి, దాని పేరు ఏదున్నా బీజేపీతో కలవడం వల్ల రాష్ట్రానికి అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఇవాళ అమిత్ షాను కలుస్తున్నాడు, మీతో పొత్తు మేము సిద్ధం, కానీ తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని చెప్పండి, పలానా అమరావతి నుంచి రాజధాని మార్చమని చెప్పండి, మీతో మేము పొత్తు సిద్ధమని చంద్రబాబు నాయుడు అనగలడా? పొరపాటును కూడా మరి ఇక దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. రాబోయే కాలంలో టీడీపీ కూడా నష్టమే. మీరు చూస్తుండండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఇది మీరు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏ పార్టీ బలపడిందో నాకు లెక్కలు తీయండి. బీహార్ నితీష్ కుమార్ బలపడ్డా? రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ బలపడిందా? మీరు లాస్ట్ 3 ఎన్నికలు తీయండి, నితీష్ కుమార్ సీట్లు లోయెస్ట్ లెవెల్కి పడిపోయినాయి. శివసేన బలపడిందా? శిరోమణి అకాలీదళ్ బలపడిందా? పీడీపీ కాశ్మీర్లో బలపడిందా? జేడీఎస్ బలపడిందా? మీరు ఏ రాజకీయ పార్టీ బీజేపీతో మైత్రి బలపడిందో లెక్కలు తీయండి. అన్నాడీఎంకే బలపడిందా? మీరు ఇవన్నీ కదా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి బలహీనపడ్డ పార్టీలే కదా. సో ఇంత క్లియర్గా మీకు ఇన్ని పార్టీల పేర్లు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఇన్ని రాష్ట్రాలు ఉదాహరణలు చెప్పాను నేను. ఎక్కడన్నా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి బలపడ్డ ఒక్క రాజకీయ పార్టీ పేరు చెప్పాను నాకు. ఇంపాసిబుల్ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ది స్వభావం ఆఫ్ బీజేపీ. బీజేపీ ఏంటంటే తాను పెరగాలని చూస్తుంది, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్స్. మిత్రులైనా శత్రులు. నేను దానికి బీజేపీని తప్పు పెట్టడం లేదు, కానీ బీజేపీ ఎంతకాలం ఇతరులపైన ఆధారపడుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఆధారపడుతుంది. రేపు వాజ్పేయి లాంటి నేతలు అసలు మిత్రపక్షాలు ముట్టుకునేవాడు కాదు, లీవ్ అండ్ లెట్ లీవ్ అనేవాడు. కానీ మరి రేపు చంద్రబాబు నాయుడు బలపడ్డాడు అనుకో, మళ్ళీ గ్యారెంటీ ఉన్నది బీజేపీ మద్దతు ఇస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వైపు పోవడం గ్యారెంటీ ఏంటి?
ఇది తెలిసిన బీజేపీ ఏం చేస్తుందంటే మిత్రులైనా ప్రత్యర్థులైనా అస్మదీయులైనా తస్మదీయులైనా ఎవరినైనా దెబ్బతీసి తాను పెరగాలని చూస్తుంది. ఒక రాజకీయ పార్టీగా అలా చేయడానికి నేనేం తప్పుపట్టను. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ద పార్టీ. మిత్రులుగా చేరుతున్న వాళ్ళు గుర్తించాలి తప్ప బీజేపీని తప్పట్లేం కదా. సో బీజేపీ తన పార్టీ తను పెరగాలని చూసుకుంటుంది. తెలుగుదేశాన్ని మిత్రపక్షంగా మార్చుకొనైనా తాను పెరగాలి, ప్రత్యర్థిగా ఉండైనా తాను పెరగాలని కోరుకుంటారు. సార్, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే ఎక్కువ లోక్సభ సీట్లు వాళ్ళకి కావాలి కాబట్టి, అదే కాకుండా రాష్ట్రంలో బలపడాలి. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు మాత్రమే పొత్తులో ఉండి ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం అభ్యర్థి. దానిలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా విభేదించట్లేదు, నాకు పవర్ షేరింగ్ కావాలని అడగట్లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి కూటమిగా వెళ్తే, టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా వెళితే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైనా డిమాండ్ పెట్టే అవకాశం ఉందా సార్? పవర్ షేరింగ్ కనీసం పవన్ కళ్యాణ్కైనా ఇవ్వండి అని చెప్పి. అది డిపెండ్స్ ఆన్ నెంబర్స్, ప్యూర్లీ నెంబర్స్. ఎందుకంటే బీజేపీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంది, అందులో అనుమానమే లేదు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు బలహీనపరిచి ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని చూస్తుంది. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే చూస్తుంది. అధికారంలో ఉన్నా కూడా అది నితీష్ కుమార్ని అధికారంలో ఉండే బలహీనపరిచింది, శివసేనతో కలిసి ఉండే బలహీనపరిచింది. చరిత్ర చెప్తున్న ఉదాహరణ కదా, నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫిక్షన్, నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఒపీనియన్. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ రిలయబుల్ అలైవ్ ఫర్ బీజేపీ దెన్ టీడీపీ. కానీ నెంబర్స్ని బట్టి ఆధారపడుతుంది. అంటే రేపు రాబోయే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సొంతగా గనక అధిక మెజారిటీ లేకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఆ ఆలోచన ఉన్నా లేకపోయినా ఆ ఆలోచన బీజేపీ కల్పిస్తుంది, పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలి అనే కండిషన్ పెడుతుంది. అట్లీస్ట్ హాఫ్ టర్మ్ అన్న ఇవ్వాలని కండిషన్ గ్యారెంటీగా బీజేపీ పెట్టిస్తుంది. ఎందుకంటే అలా చేయడం ద్వారా టీడీపీ బలహీన పడితే ఆ స్పేస్ తాము ఆక్రమించాలని బీజేపీ చూస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పైన ప్రేమనో చంద్రబాబు నాయుడు మీద కోపమో కాదు, బీజేపీ రాజకీయ వ్యూహం తాను పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆయనను బలోపేతం చేసి తెలుగుదేశాన్ని మరింత బలీయం చేసి బీజేపీ మళ్ళీ 3 సీట్లు 4 సీట్లు కోరుకుంటూ ఉండే ప్రసక్తి లేదు. లేదా చంద్రబాబు నాయుడు బలోపేతం చేసి తెలుగుదేశాన్ని బలీయమైన పక్షం చేసి రేపు మళ్ళీ పరిస్థితులు వికటిస్తే మళ్ళీ తమ పైన ధర్మ పోరాట దీక్షలు చేసి కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని బీజేపీ కొట్టిపారేయదు. బీజేపీకి తెలియదు ఇవన్నీ. సో అంత అమాయకులు అయితేనే బీజేపీ ఈ స్థాయిలో పెరిగారా? అందువల్ల ఇట్స్ ఏ క్లియర్ స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ టు వీకెండ్ టీడీపీ ఎయిదర్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ యాజ్ ఎ ఫో. నేను మళ్ళీ చెప్పేది, మిత్రుడిగా ప్రత్యర్థిగా ఉంటే బలహీనపరుస్తారు, లేదా మిత్రుడిగా ఉన్నైనా బలహీనపరుస్తారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే డిమాండ్ బీజేపీ చేసే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఎలక్టోరల్ అరిథమెటిక్ ఇన్ ద పోస్ట్ పోల్ సినారియో. ఎన్నికల తర్వాత నెంబర్స్ ఎలా ఉంటాయన్న దానిపైన ఆధారపడి. రైట్ సార్, ఇక తెలంగాణ పరిణామాలని చూద్దాం. కేసీఆర్ ఈజ్ బ్యాక్. చాలా అగ్రెసివ్గా రేవంత్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు. టచ్ చేసి చూడు, నన్ను నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు అంటూ హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ ఉంది. సో కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక రకంగా ఒక వార్నింగ్ వాటెవర్ ఏదైనా ఇచ్చినట్టు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కేసీఆర్ రేవంత్ని క్వశ్చన్ చేయడం, అగ్రెసివ్గా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు సార్ ఒక రీసెంట్గా. సో వీళ్ళిద్దరిలో ఎవరిది పైచే అయ్యే అవకాశం ఉంది? రాజకీయాల్లో ఎవరిది పైచే భవిష్యత్తులో అవుతుందని ఎవరమూ ఊహించలేదు సార్. కానీ ఒక ప్రిన్సిపల్ మాత్రం చెప్పగలను, చాలా చరిత్ర ఉంది. హేమీలు పెద్దవారు అనేది రాజకీయాలు ఉండదు. ఇందిరాగాంధీని రాజనారాయణ ఓడించాడు. ఇందిరాగాంధీతో పోలిస్తే రాజనారాయణ లెక్కన ఇందిరాగాంధీతో రాజనారాయణ వచ్చాడు. రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించింది. రాహుల్ గాంధీకి ఉన్న చరిత్ర ఏంటి, ఏ కుటుంబము, స్మృతి ఇరానీకి ఉన్న రాజకీయ చరిత్ర ఏంటి? 2 ఎన్టీ రామారావును చిత్తరంజన్ దాస్ ఓడించాడు కల్వకుర్తిలో. చిత్తరంజన్ దాస్కున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత, ఎన్టీ రామారావుకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీకు 3 ఉదాహరణలు చెప్పాను. ఇలా రాజకీయాల్లో చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి. చాలా పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వారు కూడా, వటవృక్షాలు లాంటి నేతలు కూడా రాజకీయ పరిణామాలు పరిస్థితులు వస్తే మార్పులు వస్తాయి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 8 నెలల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా బలంగా ఉన్న పార్టీ
రాష్ట్రంలో ఉన్నపాటి కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించలేదా? చంద్రబాబు నాయుడుకు ప్రపంచ బ్యాంకులు, బిల్ గేట్స్లు, బిల్ క్లింటన్లు నిరాజనాలు అర్పిస్తున్న వేళ 2004లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఓడించలేదా? సో రాజశేఖర్ రెడ్డి ఒక తిరుగులేని నాయకుడిగా అనేక సంక్షేమ పథకాల సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని కేవలం పాస్ మార్కులకే ప్రజలు పరిమితం చేయలేదా 2009లో? సో కేసీఆర్కు 2 లక్షల మెజార్టీతో కరీంనగర్లో గెలిపించిన ప్రజలే 20,000 ఓట్లకే పరిమితం చేయలేదా తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు? అందువల్ల రాజకీయాల్లో పరిణామాలు, పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, తెలుగుదేశం అనే రాజకీయాల మధ్య పోలరైజ్ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఇద్దరినీ ఎదుర్కొని, ఇద్దరినీ 100 జర్ల నీళ్లు తాగించి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? రేవంత్ రెడ్డి అసెంబ్లీ కొడంగల్లో పట్టుబట్టి కేసీఆర్ ఓడిస్తే అంతే ఎత్తున మళ్ళీ అదే ఫోర్స్తో బయట ఎదిగి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవలేదు, ఆపగలిగాడు కేసీఆర్. సో రాజకీయాల్లో కాంగ్రెస్లో ఉద్దండులు, సీనియర్లు, దశాబ్దాల కాంగ్రెస్తో అనుబంధం ఉన్నవారు ఉండగా 5-6 ఏళ్ల లోపల్లో కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేదా? సో ఆ రేవంత్ రెడ్డి ఓడించడానికి నువ్వెంత, రవ్వంత, రేటంత అన్నా కూడా ఆయన రాజేంద్ర రెడ్డి కాలేదా? సో ఇది మన కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇన్ని ఉదాహరణలు ఉండగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా నాయకత్వంలో కానీ అధికారంలో ఉండదు. నేనే బలవంతుణ్ణి అని రాజకీయాల్లో ఎవరు భావించినా అది పొరపాటే. రాజకీయాల్లో బలవంతుల్ని ప్రజలు నిర్ణయిస్తారు, చరిత్ర నాయకుల్ని నిర్ణయిస్తుంది తప్ప నాయకులే చరిత్ర సృష్టిస్తారని భ్రమలో ఉండద్దు. చరిత్ర నిర్మాణంలో నాయకుల పాత్ర కీలకం కాదని ఎవరన్నారు, కానీ చరిత్రే తిరగబడితే నాయకుల తలరాతలే మారిపోతాయనటానికి భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇది కేసీఆర్కైనా వర్తిస్తుంది, రేవంత్కైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. అందువల్ల గత చరిత్రను చూపెట్టో నేను అంగీకరించా అంటే నడవదు. అందువల్ల రేవంత్ రెడ్డిని కేసీఆర్ పేరు పెట్టిన ఇవాళ పత్రికలు చూశారు, కొత్త ముఖ్యమంత్రి, కొత్త సీఎం అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అని ఉచ్చరించలేదు పదవిని. అవునన్నా కాదన్నా రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండక తప్పదు కదా, రేపే కదా, ఇంకెక్కువ రోజు ఎక్కువ గంటలు కూడా లేదు కదా. మరికొన్ని గంటల్లో సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి, విపక్ష నేత స్థానంలో కేసీఆర్. అంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పది చూడండి. ప్రజలు తలరాతలు ఎలా మారుస్తారు అనేది ఇంతకన్నా ఎక్కువ దృశ్యం ఏముందా? బహుశా ఏళ్ల తరబడి కలగంటున్న, తపస్సు చేస్తున్న రేవంత్ రెడ్డి కోరుకుంటున్న దృశ్యం కాదా ఇది? అవును సార్. కేసీఆర్ కలలో కూడా ఊహించని దృశ్యం కాదా ఇది? అవును సార్. చాలా మంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా మాటల దాడి ఉండబోతోంది అసెంబ్లీ వేదికగా అనేసి. అండ్ ఇంకొకటి, రేవంత్ను పేరు పెట్టి ప్రస్తావించలేదు సార్. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని మాత్రమే అంటారు, ఆయన పేరు ఎత్తరు ఎక్కడ. గతంలో ఎన్నికలకు ముందు మాత్రం రేవంత్ రెడ్డిని వాస్తవంగా చెప్పాలంటే ఆయన స్థాయిని పెంచింది కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పదే రేవంత్ని మాత్రమే టార్గెట్ చేసి ఆయన స్థాయిని పెంచేశారు. ఆయన స్థాయిని రేవంత్ రెడ్డి స్థాయిని కేసీఆర్ ఎందుకు పెంచుతాడు? కేసీఆర్ పెంచాల్సిన అవసరం కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా కేసీఆర్ చేశాడు, పిసిసి ప్రెసిడెంట్. కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. మీరు అన్నది పూర్తి అన్నదానికి ఇంకో అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఎవాల్వ్ కాలే. అంటే అప్పటికి ఇంకా హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా ఉండే. అంటే ఆయనకు చాలామంది సీనియర్ల నుంచి పోటీ. సో రేవంత్ రెడ్డి ఎందుకు కావాలి ముఖ్యమంత్రి, శివకుమార్ అయ్యాడా, ఇలా రకరకాల ఉదాహరణలు చెప్పి డి శ్రీనివాస్ అయ్యాడా, 2004లో 2009లో ఆయన డి శ్రీనివాస్ ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడే కదా. సిఎల్పి నేతగా ఉన్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, సిఎల్పి నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ మనం చూసాం కదా ఉదాహరణలు. సో కాంగ్రెస్లో అనేక నేతల్లో రేవంత్ ఒకరు అని అన్నారు కదా. ఆ సమయంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మాలి అంటే దేర్ షుడ్ బి సమ్ పొలిటికల్ ఓనర్ టు వాట్ కాంగ్రెస్ సేస్. కాంగ్రెస్ చెప్తున్న దానికి ఒక రాజకీయంగా ఒకరు బాధ్యత తీసుకోవాలి. మేము నలుగురం తీసుకుంటామంటే నడవదు. సో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఓనర్షిప్ కావాలి. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా ఒకటి కాంగ్రెస్ లాభం చేశారు.
అంటే పొలిటికల్ ఓనర్షిప్కు కాంగ్రెస్కు లేని పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఫలానా ఆయన బాధ్యత తీసుకొని ఈ పనులు చేస్తాడనే విశ్వాసం ప్రజలకు కల్పించబడింది రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం ద్వారా. రేవంత్ రెడ్డిని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే అనివార్యంగా భిన్నాభిప్రాయాలు ఏమున్నా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ కావాల్సి వచ్చింది. ఆ రకంగా అంతర్గత కాంగ్రెస్ పోరులో రేవంత్ రెడ్డి బలపడటానికి కేసీఆర్ టార్గెట్ చేయడం ఉపయోగపడ్డది. ప్రజల్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాదంటే, కేసీఆర్ వద్దనుకుంటే ఎవరు అన్న దృష్టిలో రేవంత్ రెడ్డి తిరుగులేని ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యాడు. ఇది లోక్నీతి CSDS వాళ్ళ పోల్ స్టడీ, ఇది హిందూలో ఉంది చూడండి. 33%, 32% కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే మోర్ దెన్ 22% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. సో అందువల్ల ఆ రకంగా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడంలో ఆయనను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఆయన తల మీద పాలు పోసినట్లయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు. అప్పుడే తల మీద పాలు పోస్తే ఇప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను అన్ని కలిపి పోసినట్టు అవుతుందా లేదా? అందువల్ల రేవంత్ రెడ్డిని కేసీఆర్ బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేస్తే ఆయనకు అది అంత ఆశీర్వచనం అవుతుంది. కాంగ్రెస్లో మరింత బలోపేతమై మరో రాజశేఖర్ రెడ్డిగా రేవంత్ రెడ్డి రూపాంతరం చెందడానికి కేసీఆర్ బీఆర్ఎస్ ఒక కరసేవ చేసినట్లు అవుతుంది. రైట్ సార్. ఇక కాంగ్రెస్ నాయకులు మీ గేట్స్ ఓపెన్ చేస్తే మీ పార్టీ 39 ముక్కలు అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా సార్. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫస్ట్ వికెట్ డౌన్, అవుట్. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఆయన రేవంత్ కర్గాల్ సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఇది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా ఈ ఫ్లో? అంటే క్రికెట్లో 11 వికెట్లు ఉంటాయి, రాజకీయాల్లో 11,000 వికెట్లు ఉంటాయి, 1100 వికెట్లు ఉంటాయి, 110 వికెట్లు ఉంటాయి. అందువల్ల ఒక వికెట్ 2 వికెట్ అనేది ఉండదు. క్రికెట్లో ఒక వికెట్ పడిపోయింది అంటే ఇక మిగిలినవి అయిపోయి మ్యాచ్ దగ్గర పడుతుంది అన్నట్టు లెక్క. ఎందుకంటే ఇక ఒక్కొక్క వికెట్ పడిపోతున్న కొద్దీ మ్యాచ్ దగ్గర పడతాయి. రాజకీయాల్లో అలా ఉండదు. సో అందువల్ల రాజకీయాల్లో ఒక ఎంపీ పోయాడు, అతను గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. బల్కాస్మన్ పైన ఓడిపోయిన వెంటనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. వితిన్ డేస్ బీఆర్ఎస్ ఆయనను తీసుకొని 2019లో ఎంపీగా గెలిపించింది. ఇప్పుడు ఆయన ఎంపీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. మళ్ళీ ఆయన ఎంపీగా మళ్ళీ గెలవాలి. మళ్ళీ ఇప్పుడు గెలవాలంటే కాంగ్రెస్తో కలుస్తున్నాడు. ఇందులో ఓడిపోయింది కాంగ్రెస్, బీఆర్ఎస్, గెలిచింది వెంకటేష్ నేత. అన్ని సందర్భాలు ఆయనే గెలుస్తున్నాడు. ఇలాంటి నాయకులు చాలామంది ఉంటారు. పార్టీ ఎలా తన అవసరాల కొరకు దిగుమతులు చేసుకుంటుందో నేతల్ని, అలాగే నేతలు కూడా అలా తన అవసరాల కొరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్లే ఇది మొదలు కాదు, చివర కాదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు రాజయ్య స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశాడు, కాంగ్రెస్లో చేరాడు. ఇప్పుడు గతంలో తెలుగుదేశం చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తమకు గ్యాప్స్ ఉన్నాయి, తామే నాయకత్వాన్ని నిర్మించుకోవాలనుకుంటే సమయం పడుతుంది. సో తామే నాయకత్వాన్ని, కోడిని పెంచి కోడి బాగా బలిసిన తర్వాత దాన్ని కోసుకొని తినాలంటే టైం పడుతుంది. దానికన్నా చికెన్ సెంటర్లో ఆర్డర్ ఇస్తే తొందరగా చికెన్ వచ్చేస్తుంది. అందువల్ల ఒక బిడ్డను కని పెంచి ప్రయోజకం చేయాలంటే సమయం పడుతుంది. ఎదిగొచ్చిన కొడుకుని దత్తత చేసుకుంటే సులభమవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ ఈ ఎత్తుగడ అనుసరించింది. బీఆర్ఎస్ 2014 గెలిచిన 63 సీట్లే ఉండే. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు, బలమున్న పట్నం మహేందర్ రెడ్డి ఆకర్షించింది. హైదరాబాద్లో బీఆర్ఎస్కి బలం లేదు, బలమున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి బలం లేదు, సో బలమున్న తుమ్మల నాగేశ్వరరావు, వెంకట వీరయ్య ఇలా నేతలు తీసుకున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ హైదరాబాద్లో సవితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి ఆ ప్రాంతంలో ఆమెను తీసుకున్నారు. ఇలా మీరు రాష్ట్రం అంతా తీసుకోండి, ఎక్కడెక్కడైతే బలం లేదో అక్కడక్కడల్లా ఇతర పార్టీల నేతల్ని లాక్కోవడం మొదలుపెట్టారు. అలా బలోపేతమే 2018కి వచ్చే వరకు 88 సీట్లు గెలుచుకునే పరిస్థితికి వచ్చారు. ఆ పని వల్ల తమకున్న గ్యాప్స్ ఫిలప్ కావడమే కాకుండా ప్రతిపక్షాలు నిర్వీర్యమయ్యాయి. సో ఈ స్ట్రాటజీ కేసీఆరే చూపిన స్ట్రాటజీ. కేసీఆర్ చూపిన స్ట్రాటజీ కాంగ్రెస్ చేయదా? సో నీవు చెప్పిన ఇదే నిర్దాక్ష కదా, కేసీఆర్ మార్గదర్శకుడు కాదా ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులకు? అందువల్ల అయ్యా నువ్వేం చేసినావు, నేను అది చేస్తా అంటాను రేవంత్ రెడ్డి.
సో ఇప్పుడు కాంగ్రెస్కు హైదరాబాద్లో సీట్లు రాలేదు. హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో బలహీనంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న నాయకుల్ని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్ గౌడ్. అందుకే రేవంత్ కలిస్తే అనుమానాలు వచ్చాయి. సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతుందన్న ప్రచారాలు అందుకే జరుగుతున్నాయి. మెదక్లో కాంగ్రెస్ పార్టీ రిలేటివ్గా వీక్ పర్ఫార్మెన్స్ ఉంది. అందుకే అక్కడ నుంచి 4 ఎమ్మెల్యేలు కలిస్తే అనుమానాలు వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ పర్ఫార్మెన్స్ చూపిందో అక్కడక్కడల్లా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే తెలుగుదేశం పూర్వ నేపథ్యం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సిటీ ఎమ్మెల్యేల పైన కూడా కాంగ్రెస్ గురిపెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది కదా. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక దశలో పోటీ చేయలేని స్థితి నుంచి బీఆర్ఎస్ 99 సీట్లకు ఎలా గెలిచింది? సొంత బలం పెంచుకొని గెలవలేదు కదా, పొలిటికల్ మేనేజ్మెంట్తో గెలిచింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 2 సీట్లు వచ్చాయి జిహెచ్ఎంసీలో. ఇప్పుడు మరి వాళ్ళు రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 2-3 సీట్లు వస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? అందుకొరకు నెక్స్ట్ టైం కాంగ్రెస్ కూడా 100 జిహెచ్ఎంసీ సీట్లు కోరుకుంటుంది. అందుకొరకు హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకుంటుంది. ఇందులో ఇదంతా కేసీఆర్ చేసిన స్క్రిప్టే కదా. సో కేసీఆర్ స్క్రిప్ట్ని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి అమలు చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు. సో దాని ద్వారా ఏమవుతుంది? తాము బలహీనం ఉన్న ప్రాంతాల్లో బలపడతారు, తమ గ్యాప్స్ ఉన్న చోట ఫిలప్ అవుతుంది, బీఆర్ఎస్ను నిర్వీర్యమవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? 10 ఏళ్ళ తర్వాత కదా. అప్పుడు కేసీఆర్ కూడా 10 ఏళ్ళు నడిచింది కదా ఈ వ్యవహారం. సో 10 ఏళ్ళ తర్వాత ఎవడో రాముడు ఎవడో రాకాశ్ ఎవడో. రైట్ సార్, ఇక ఫైనల్ టాపిక్ సార్. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ నడిచింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అంటే 2 జాతీయ పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య నడవాలి వాస్తవంగా. కానీ భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 2 పార్టీలు ఎందుకో పెద్దగా పట్టించుకోవట్లేదు, వాటి మీద పెద్దగా విమర్శలు చేయట్లేదు, వీళ్ళు మాత్రమే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? అంటే కొన్నిసార్లు పండుగ ముందు రోజు వరకు కూడా పండుగ వాతావరణం ఉండదు. మనం చాలా చూస్తుంటాం కదా. ఎవరి ఇంట్లో పెళ్ళి ఉంటుంది, ఒక్క రోజు ముందు 2 రోజుల ముందు ఏం అడవ ఉండదు, మంచిగా అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంటారు కుటుంబ సభ్యులు. అదేందయ్యా 2 రోజుల పెళ్ళి కదా, ఉన్నది కదా పెళ్ళి అంటారు. సడన్గా పెళ్ళికి 1 రోజు ముందు టక్ 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 బంధువులు వస్తారు, హడావుడైతే ఉంటుంది. బహుశా ఇలా అదే జరుగుతుంది కావచ్చు. ఇప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ వాతావరణం ఎక్స్టెండ్ అవుతోంది. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల ప్రకటన తర్వాత నరేంద్ర మోడీకి గెలిపించాలా ఓడించాలా అన్న నెరేటివ్ ముందుకు వచ్చాక అప్పుడు ఈ 2 పార్టీలు బీజేపీ పైన పడే అవకాశం ఉంది. పడాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ బీజేపీ మీద పడుతున్నాయా? మరి అక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. సో అక్కడ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీని విమర్శిస్తున్నారా? వీళ్ళు విమర్శించుకుంటున్నారు కదా. అంటే తెలంగాణ రాజకీయ క్షేత్రాన పార్లమెంట్ ఎన్నికల వరకు మోడీని గెలిపించాలా ఓడించాలా అనే వాతావరణం వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మోడీని టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ కూడా అప్పుడు మోడీని కాంగ్రెస్ ఇద్దరిని టార్గెట్ చేయాలి. సో ఆ రాజకీయ వాతావరణం వస్తుందా అనేది ఇంకా చూడాలి. ఎందుకంటే బీజేపీకి బలం పెరిగినా 1 నుంచి 8 సీట్లు వచ్చినా 7 నుంచి 14% ఓటింగ్ వచ్చినా బీజేపీ శిబిరంలో ఆ ఉత్సాహం కనిపించలేదు. ఇప్పటికీ బీజేపీ శాసనసభాపక్ష నేతనే ఎన్నుకోలేవారు. సో శాసనసభాపక్ష నేతనే ఎన్నుకోలేని ఒక విచిత్ర పరిస్థితిలో బీజేపీ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మళ్ళీ బండి సంజయ్ అవుతాడా అనే చర్చ మొదలైంది. కిషన్ రెడ్డి మారుతాడని డిస్కషన్ మొదలైంది. అందువల్ల నాయకత్వాన్ని నిర్ణయించుకునే పరిస్థితిలోనే బీజేపీ లేదు. అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరిగినా సీట్లు పెరిగినా బీజేపీలో ఆ రకమైన ఒక నిర్లిప్తత స్తబ్దత స్పష్టంగా కనబడుతోంది. ఈ నిర్లిప్తత స్తబ్దత వల్ల ఆ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఫీల్డ్లో ఉంటుందా ఉండదా అనే అనుమానం బహుశా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉండొచ్చు. అంటే బీజేపీ ఫీల్డ్లో ఉంటుందా అంటే బీజేపీకి ఏం సీట్లు రావు ఓట్లు రావని కాదు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు మోడీని గెలిపించాలా ఓడించాలా అనే అంశం పైన ఓటు వేస్తారా, కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా, బీఆర్ కావాలా కాంగ్రెస్ కావాలా అనే అంశం పైన ఓటు వేస్తారా అన్నది ఇంకా తేలడం లేదు కనుక ఈ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు కావాలా జగన్ కావాలా అనే అంశం పైన ప్రజలు ఓటేస్తున్నారు తప్ప
మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలా అన్న అంశం మీద ప్రజలు ఓటేయడం లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితి తెలంగాణలో ఉందనుకోండి, పార్లమెంట్ ఎన్నికలైనా కేసీఆర్ కావాలా, రేవంత్ కావాలా, బీఆర్ఎస్ కావాలా, కాంగ్రెస్ కావాలా అనే పొలిటికల్ క్వశ్చనే ప్రజల్ని డామినేట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరస్పరం ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో దిగుతారు తప్ప బీజేపీ పైన పడరు. లేదు, బీజేపీ గనక ఎన్నికల వాతావరణాన్ని మోడీకి మరో టర్మ్ ఇవ్వాలా లేదా అనే అంశం వైపుగా తీసుకెళ్లిన రోజు అనివార్యంగా కాంగ్రెస్కు బీజేపీని ఎదుర్కోక తప్పదు, రెండు పార్టీలను ఎదుర్కోక బీఆర్ఎస్కు తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.